పరవాడ ఫార్మసిటీలో లూపింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లో సోమవారం జరిగిన ప్రమాదంలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, మానవ తప్పిదం ఉంటే కఠిన శిక్ష తప్పదు అని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఒక విధమైన గ్యాస్ లాగా లీక్ అయ్యి ఒక 6 ఇంజ్యూర్ అవడం వాళ్ళ ఎంప్లాయీస్. మరి నిన్నైతే మార్నింగ్ అయితే ఆందోళనకరంగా ఉంది అన్నారు. నేను నాదెండ్ల మనోహర్ గారు వస్తే అరకు పాడేరు పౌర సరఫరా శాఖ మీద సమీక్ష అంటే అక్కడ పాడేరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎవరికి చెప్పినట్లేదు. 4 గంటలకి మా ఎంఆర్ఓ ఫోన్ చేస్తే వితౌట్ని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. యాక్చువల్గా రేపు అరకు రివ్యూ ఉంది, రేపు నారాయణ మనోహర్ గారితో ఉంది, రేపు కలిసి రావాలి మధ్యాహ్నం. చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత 6 నెలలుగా మేము చెప్తా ఉన్నాం, వార్న్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ కంపెనీల్లో జరుగుతున్న యాక్సిడెంట్లు అయితే అది దురదృష్టం అనాలా, నెగ్లిజెన్స్ అనాలా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అన్ఫార్చునేట్ గా సడన్ గా జరిగే యాక్సిడెంటల్ జరిగే ఇష్యూస్ లో వాళ్ళ తప్పు లేని దానికి క్షమించవచ్చు, కానీ కొన్నిట్లో మాత్రం హ్యూమన్ ఎర్రర్తో నెగ్లిజెన్సీతో జరుగుతాయి మాత్రం క్షమించే విషయాలు కాదు. వారం రోజుల్లో ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడాను. ఎంపీ సీఎం రమేష్ ను కూడా పార్లమెంటు సెలవుల్లో రమ్మన్నాం. ఇది సీరియస్ గా రివ్యూ చేస్తాం. ఎందుకంటే మనిషి తప్పుతో గాని జరిగితే మాత్రం ఇటు పరిస్థితుల్లో క్షమించేది లేదు. రీజనబుల్ గా కంపెనీస్ కి ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చాం. 1 year వెయిట్ చేశాం. కంపెనీలు రావాలి, ఇండస్ట్రీ పెరగాలి, ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ గ్రోత్ పెరగాలి అని అనుకుంటాం. దాన్ని మనిషి ప్రాణాంతో ముడిపెట్టి తాకట్టు పెట్టి చేసేదైతే కాదు. మనుషులు తప్పిదాల నుండి గాని కంపెనీ నెగ్లిజెన్స్ నుండి గాని జరిగితే మాత్రం అది క్షమార్హం కాదు. రేపొద్దున్న ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని మంత్రి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశక్తి పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును, అలాగే తమిళనాడు, తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు, అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ను ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా
100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏదన్నా ఒక కార్యక్రమం కానీ స్కీమ్ కానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధితో దాన్ని 100కి 100 న్యాయం జరిగే విధంగా ముందు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చాలామంది పాత్రికేయ మిత్రులు అయితేనేం, సోషల్ మీడియాలో అయితేనేం, అలాగే ప్రతిపక్షాలు అయితేనేం ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారని అడుగుతా రావడం జరిగింది. దానికి కూడా ఒకటే సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరముగా కాకుండా మంచిగా అంటే 100కి 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ స్కీమ్ విషయానికి వస్తే సుమారుగా 6,700 బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే 74% బస్సులు ఏమైతే జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం శివారు మాతృశ్రీ నగర్ లేఅవుట్ లో కొద్ది రోజులుగా స్థలాలు ఆక్రమణ చేసుకుంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాతృశ్రీ నగర్ సర్వే నంబర్ 27లోని పలువురు బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. 1984లో సొసైటీ ద్వారా తాము ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశామని, అప్పటి నుంచి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాలు అన్యగ్రాంతం కాకుండా ఉండటం కోసం షెడ్డుల నిర్మాణం చేపట్టామని, అయితే ఈ విషయంలో కూటమి నేతల ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించామంటూ చేస్తున్న దుష్ప్రచారం తమను బాధించింది అన్నారు. ఇక్కడి సమస్యను ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. దీనికోసం న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బాధితులు టి వెంకట్రావు, ఎస్ వరప్రసాద్, పి అప్పారావు, కేఎస్ఎన్ గుప్తా, కె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కింద తరం మా నాన్నగారు తాతల గారు కొన్ని పోరాడుతున్నాము. అప్పుడు కొన్నారంటే వాళ్ళకి మట్టుకు ఏం తెలుసు, సొసైటీ లేఅవుట్లు వేసి ప్లాన్లు వేసి బిట్లు అమ్మింది. అప్పుడు కొన్నారు, వాళ్ళకి కూడా తెలియదు. తర్వాత అది 24 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తే కాదండి, గవర్నమెంట్ అర్జీలు పెట్టుకుంటున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి అర్జీలు పెట్టుకుంటున్నాం. గత ఎన్నో ప్రభుత్వాలతో మాట్లాడడం కూడా జరిగింది. కాగితాలు పెరిగిపోతున్నాయి. నిన్ను మేము వెళ్తే మరి మాతో పర్సనల్ గా మాట్లాడే వాళ్ళు ఉండరు, మా సమస్య వినేవాళ్ళు ఉండరు. ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకుని తెలియజేసుకోవాలి కదండి. ఇప్పుడు జేసీ గారిని కలిసాం, సరే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, మీరు రెగ్యులేషన్కి అప్లై చేసుకోండి అంటున్నారు. ఆ ప్రయత్నం ఇదంతా చేస్తున్నాం. అయితే మొన్న పేపర్లో వేసారండి, భూ కబ్జాదారులు ఎవరు వస్తారండి? నేనే ఓనర్ని, నేనే కట్టించాను. గవర్నమెంట్ గత జాయింట్ సెక్రటరీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అంతకుముందు జాయింట్ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కలవడం జరిగింది, పేపర్లో రావడం జరిగింది, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని అధికారులు మారినా సరే మాకు న్యాయం జరగట్లేదు. ఈ విధంగా మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. ఈ మధ్య కాలంలోని జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సరే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, రెగ్యులేషన్కి అప్లై చేసుకోండి. సరే రెగ్యులేషన్కి అప్లై చేసుకున్న ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుంది. అంతేగాని ఎవరో కూటమి నాయకులు అనుకుని నడిపించి, కూటమి నాయకులు ఎవరో మాకు ఏం తెలుసండి. ఇప్పుడు ప్రభుత్వం కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ రాజకీయ నాయకులతో ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. మా బాధ అయితే చెప్తున్నాం, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళి మా బాధ చెప్తున్నాము. ఎవరు న్యాయం చేస్తారు? అది వచ్చిన కొత్త న్యాయం చేస్తామంటున్నారు, తిరుగుతూనే ఉన్నాము, అలా గడిచిపోతూనే ఉన్నాయి. సంవత్సరాలు 40 సంవత్సరాలు జరిగిపోయిందండి. మాకు న్యాయం చేయండి. సర్వే నెంబర్ మాతృశ్రీ నగర్ లేఅవుట్ సర్వే నెంబర్ 27లో 65 మంది బాధితులు ఉన్నారండి. 65 మంది బాధితులు ఎక్కడెక్కడో ఎవరెవరు, కొంతమంది చనిపోయారు, కొంతమంది రాలేక ముసలి వాళ్ళు ఇబ్బంది పడి పేషెంట్స్ తో ఉన్నారండి. వాళ్ళు బాధ వర్ణాతీతం. కరెక్ట్ గా చెప్పాలి, నా తండ్రి వాళ్ళ మంచం మీద బెడ్ అండ్ రీడ్, రాడు, కదలలేడు, ఏమి చేయలేడు. ఆయన రోజు చేతూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. ఏం చెప్తామండి, ఎంతమందికి ఏం చెప్పుకుంటామండి? ఎలా చెప్పుకున్నాం? ప్రభుత్వ అధికారులైనా గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ కూర్మన్నపాలెం నగరంలో మాతృశ్రీ కాలనీలో సర్వే నంబరు 27లో ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరం ఈరోజు ఇక్కడ సమావేశమై ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇటీవలే 2 కిందట
వార్తాపత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. అందులో కొన్ని సరైనవి కాదు. దానికోసం వివరణ ఇద్దామని ఈరోజు ఇక్కడ మేము సమావేశం అయ్యాం. ఇందులో నా పేరు కండాస వెంకట్రావు, నా వరప్రసాద్ గారు. మొన్న వచ్చిన వార్తల్లో వార్తాపత్రికల్లో వార్తలు ఏంటంటే ఈ సర్వే ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆగ్రహం. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష అసలు ఎమ్మెల్యే పదవికి పనికిరారు అని మాజీ మంత్రి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన పలాస వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇది ఈవిడ అసలైనటువంటి స్వరూపం. నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. మీరు వెళ్ళి కావాలంటే హరికృష్ణ దగ్గర కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోవచ్చు. మీరు 25 లక్షలు వాళ్ళ ఫ్యామిలీ గొడవ నీకెవరు తలదూర్చమన్నారు? దానిలో వాళ్ళ ఫ్యామిలీ గొడవలు తేల్చడానికి పోలీసులు ఉన్నారు, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మహిళా కోర్టులు ఉన్నాయి, ఇంకోటి వాళ్ళ వైఫ్ పట్ల వాళ్ళ పాప పట్ల మా అందరికీ చాలా సానుభూతి ఉంది. అంత పెద్ద గొడవ గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వయసు పెద్దలు కూడా ఆ అమ్మాయికే అమ్మాయి పట్ల నిలబడ్డారు. అందరూ కూడా ఎందుకమ్మా మీరు గొడవలు ఆడుకుంటారు, తేల్చుకోండి, లేదా కోర్టులో సక్రమంగా తేల్చుకో, ముందు వికలాంగురాలైనటువంటి అమ్మాయి భవిష్యత్తు చూడండి అని అందరూ చెప్పినారు, వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ. అలాంటి వ్యక్తిగతమైన గొడవల్లో కూడా మీరు దూరిపోయి పార్టీ ఫండ్ 25 లక్షలు అడుగుతారా? ఇది నీ అసలైన స్వరూపం. ఇలాంటి వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడకూడదని చెప్పి మేము అసలు మాట్లాడడం లేదు. వ్యవస్థలో లోపాల గురించే మాట్లాడుతున్నాం మేము ఇన్నాళ్ళు కూడా. తోపుడు బళ్ళు ఏ షాప్ ముందు పెట్టుకొని ఉంటే ఆ షాప్ నుంచి నెలకు 1000 రూపాయలు, అంటే ఒక షాప్ దగ్గర నుంచి బండి ప్లస్ బండి వెనుకున్న షాప్ నుంచి 1000 రూపాయలు కలిపితే 2000 రూపాయలు ఒక షాప్ దగ్గర నుండి. ఈ మొత్తంగా ఈ పలాస కాశీపురం మున్సిపాలిటీలో ఎన్ని తోపుడు బళ్ళు ఉన్నాయి? కేటీ రోడ్డు మీద తోపుడు బళ్ళు నుంచి కూడా వసూలు చేసుకునేటటువంటి దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. నువ్వు వసూలు చేస్తున్నావా, మీ ఆయన వసూలు చేస్తున్నాడా, ఇంకెవరో వసూలు చేస్తున్నారన్నది కాదు. ఇక్కడ వ్యవస్థలు ఎంత అధ్వానంగా ఉన్నాయనేది తెలియజేస్తా ఉన్నాను. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. మళ్ళీ పోలీసు తోపుడు బళ్ళోళ్ళు పిలిచి అలాంటి డేట్ జరగడం లేదని మీరు చెప్పండి అని పోలీసులు అంటే వాళ్ళు చెప్తారు. హట్ అలాంటి డేట్ లేదు, అలాంటి అక్రమాలు ఏం జరగడం లేదని వాళ్ళు చెప్పేస్తారు. భయంకో భక్తికో ఇంకో దానికో చెప్తారు. బట్ దిస్ ఈజ్ వాస్తవం, దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. ఇలా మాట్లాడడం మొదలు పెడితే నిద్రపోవడానికి కూడా మీకు అవకాశం ఉండదు. ఆ స్థితి తెచ్చుకోవద్దు మీరు, మేము రాష్ట్ర పాలసీల మీదనే, ప్రభుత్వ పాలసీల మీదనే నిరంతరం మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి స్థానిక అంశం మీద మాట్లాడింది కేవలం లోకల్ జిఎస్టీ, లిక్కర్ ట్యాక్స్, అడిషనల్ లిక్కర్ ట్యాక్స్ మీదనే మాట్లాడిన తర్వాత కొంత కంట్రోల్ అయినట్టు అయింది, సర్దుమణిగినట్టు అయింది. మళ్ళీ మొదలవుతుంటే మళ్ళీ వాట్ ఆర్ యూ అప్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఓడిపోయిండొచ్చు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన అక్రిడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని ఏపీ యూడబ్ల్యూహెచ్ చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డి పద్మరాజు డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన అక్రిడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూహెచ్ చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డి పద్మరాజు డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా కొయ్యూరు మండల ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామికి తమ డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పద్మరాజు మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు 23,000 మందికి అక్రిడిటేషన్లు ఉండగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలను కుంటి షాకుగా చూపిస్తూ 9,000కు కుదించింది అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా నేటికి కొత్త అక్రిడిటేషన్లపై దృష్టి సారించలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3 పర్యాయాలు పాత అక్రిడిటేషన్లనే పొడిగిస్తూ
కాలయాపన చేయడం వల్ల వేలాది మంది అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అందే రాయితీలను, సౌకర్యాలను పొందలేకపోతున్నారన్నారు. తక్షణం కూటమి ప్రభుత్వం స్పందించి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్లో ఉన్న అడ్డంకులను తొలగించి మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని, రాష్ట్ర, జిల్లా అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్కు ప్రాతినిధ్యం కల్పించాలని, అర్హులైన విలేకరులకు ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కొయ్యూరు మండల సీనియర్ పాత్రికేయులు ఎస్వి రమణమూర్తి, ఎం దొరబాబు, కె సత్యనారాయణ, టి లవకుశ, పి సత్యనారాయణ, సురేష్ కుమార్, పందిరి సత్యనారాయణ, వరసూర్య, జె సత్యనారాయణ, ఎన్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు తత్సరం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాత్రికేయులు చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కూడా రద్దు చేసి వాటిని బాగా కుదించడంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అనేక పోరాటాలు సాగించింది. దీనిలో భాగంగానే గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా కొత్త అక్రిడేషన్ మంజూరు చేయకపోగా ఉన్న వాటిని పొడిగిస్తూ కాలయాపన చేస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలు పోసిన చేతిని కాటేసిన పాము మాదిరి ఓట్లేసి గెలిపించిన మహిళల మీదనే టీడీపీ నేతలు దారుణాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, ఏకంగా టీడీపీ నాయకులే మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారు అని వైసీపీ మహిళా నేతలు వీడియో రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మహిళా ఓట్ బ్యాంక్ అన్నది ఎంతగానో ఉపయోగపడింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మహిళలకి ఇచ్చినటువంటి గౌరవం మాట పక్కన పెడితే కనీసం భద్రత కూడా కల్పించలేకపోతుంది ప్రభుత్వం. వారి పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే మహిళలపైన లైంగిక దాడులకి పాల్పడుతున్నారు అంటే అంతకంటే బాధాకరం ఇంకేమైనా ఉందా? వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటే పోలీసులు తీసుకోవటం లేదు. బాధితులు వాళ్ళ బాధ ఎవరితో చెప్పాలో తెలియక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. మొన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు, నిన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీద్ అహ్మద్ గారు ఏ రకంగా అసభ్యకరమైనటువంటి సంభాషణలతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారో మనందరం కూడా చూసాం. మరికొందరు టీడీపీ నేతలు పెన్షన్ ఇస్తామంటూ, ఇల్లు స్థలాలు ఇస్తామంటూ మహిళల్ని బలవంతంగా వాడుకుంటున్నారు. మరికొందరు నేతలు మీకు జాబ్ కావాలనే, మీ పనులు అవ్వాలనే, పక్కలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇదేనా అండి మీ పార్టీలో మీరు మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం? ఇదేనా మీ నాయకుడు మీకు నేర్పించినటువంటి సంస్కారం? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాక్షస రాజ్యంలో ఉన్నామా? అసలు టీడీపీ పార్టీ అనేది మహిళలు హింసించే పార్టీగా తయారైంది. దయచేసి ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గుల పైన, ఇలాంటి కీచకుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి. ఎత్ర నారెస్తు పూజంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే ఆడవాళ్లు పూజింపబడతారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు అని అర్థం. ఇవాళ జరుగుతున్నటువంటి అగత్యాలు, ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అవమానాలు, ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి నీచమైనటువంటి దాడులు చూస్తుంటే ఆడవాళ్ళని పూజించడం దేవుడెరుగు గాని ఆడవాళ్ళని కాపాడుకునే పరిస్థితిలో కూడా ఇవాళ మహిళలు లేరు అనంటే ఇంతకన్నా నిసిగ్గుమైనటువంటి పరిపాలన ఇంకటి ఉంటుందా అని ఆలోచించాలి. ఎందుకనంటే ఇవాళ ఎమ్మెల్యేల గెలిపించుకున్న పాపానికి ఎమ్మెల్యేలే వాళ్ళు చేస్తున్నటువంటి పైశాచిక ఆనందాలను. విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో స్థానిక ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా మద్దతు తెలిపిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు, నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, తగ్గించడమే కాదు
భవిష్యత్తులో పెంచాలని కూడా వాగ్దానం చేస్తున్నారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 12 వరకు ఉండే సర్దుబాటు 3,000 కోట్ల రూపాయలు 22 నుంచి 24 వరకు ఈరోజు సర్దుబాటు సాధ్యం పేర్కొని 15,000 చేశారు. అలాగే 2024-25లో ఒక యూనిట్ కి 40 పైసలు పెంచి మరి 2,270 కోట్ల చేశారు. ఇప్పుడు మళ్ళా 12,787 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆ రోజున బాధురాను తీవ్ర బాధులు బాగి ఇవాళ ప్రజలతో సంపదని అభివృద్ధి చేస్తావా అంతేకాదు లోకేష్ గారు ప్రభుత్వంలోనూ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పినాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రోహం కాదా అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు మాట అంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా మాట అంటారు. ఇవాళ ఆదానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల తాలూకా డబ్బుల్ని జోబుల్ని లూటీ చేసి చంద్రబాబు నాయుడు చెప్తాడు, నీ సంపద సృష్టిస్తావు, నువ్వు సంపద సృష్టించలేదు, ప్రజల తాలూకా డబ్బుని లూటీ చేస్తావని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్ వల్ల అత్యంత ప్రమాదము ఏంటంటే టైమ్ ఆఫ్ ది డే పెట్టి విద్యుత్ సర్దుబాటు ఛార్జీల రద్దు, స్మార్ట్ మీటర్లు వద్దు. ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా విజయవాడ గాంధీజీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, అదానితో జరిగిన సెకీ ఒప్పందాలు రద్దు చేసి విద్యుత్ వ్యవస్థను కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. మేము మొదటి నుంచి అవుతున్నాం, మీరు మాట తప్పి ప్రజల నెత్తి మీద ఈ భారాలు వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రతిఘటిస్తారు, గతంలాగానే మరలా పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాం. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అన్నిటినీ కూడా వీళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నారు. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానానికి వ్యతిరేకం. ఈ రోజు 4 రోజుల బిల్లులు, జూలై నెల, ఆగస్టు నెల బిల్లులు చూస్తే జనానికి టారెత్తిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. విద్యుత్ బిల్లులు కట్టడానికే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రజాలోకానికి. కరెంటే తీసేద్దామన్నంత నిస్పృహకి జనం లోన్ అవుతా ఉన్నారు. ఒక్కొక్కరికి వేల బిల్లులు. అంతకుముందు ఓళ్ళల్లోనే ప్రతి ఊరు ఎక్కడికక్కడ పాలక ప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎంపీలని నిలదీసి ప్రశ్నించేటువంటి రోజు కూడా వస్తుంది. ఆ రోజు ఓళ్ళల్లో కూడా తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది మీరు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడిన మేము కొత్తగా విద్యుత్ ఛార్జీలు పెంచాం, పైగా తగ్గిస్తా ఉన్నారు. మొన్న ఏం చేశారు, ట్రాన్స్మిషన్ వాళ్ళు 3-4 సంవత్సరాలకు వేస్తే 1000 కోట్లు ఉన్నాయన్నారు. ఏమిటి అదనంగా ఎందుకు వేస్తారంటే కాదు అడ్జస్ట్మెంట్ చేస్తే 450 కోట్లు మిగులు ఉంటది, ట్రూ డౌన్ చేస్తా ఉన్నారు. అన్ని ఒట్టి మాటలని తేలిపోయింది. ఇప్పుడు పత్రికా ముఖంగా బహిరంగ నోటీసులు ఇచ్చారు. 12,000 కోట్ల రూపాయలు ఈ 25-26 సంవత్సరంలో మరలా డ్రాప్ ఛార్జీలు వేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మేము పెంచలేదు తగ్గిస్తామనే మా పాలకుల మాటల్లో ఇదేనా? నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఆ 12,000కి ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవాలి, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన మాట తప్పినందుకు 450 కోట్లు తగ్గిస్తామని మీరు అన్నారు, తగ్గించండి.